హత్య, బ్రహ్మహత్య మొదలైన పాతకములు పంచమహాపాతకముల నుండి ఉపశమనము కలిగించే జగన్మాతను వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితాత్రిశతి నామార్థములు 38వ భాగము. హత్యాది పాపశమని. హత్య, బ్రహ్మహత్యాది పాపములను, వాటి వలన కలిగే దోషములను నివారించునది జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి. ఈ విషయమును గురించి వివరించుకునే ముందు హత్య, బ్రహ్మహత్య మొదలైన పాపముల గురించి తెలుసుకుందాము. పాపం అనేది దైవిక చట్టాన్ని లేదా దేవతల చట్టాన్ని అతిక్రమించడం. ప్రతి సంస్కృతికి పాపం చేయడం అంటే ఏమిటో దాని స్వంత వివరణ ఉంటుంది. పాపాలు సాధారణంగా చర్యలుగా పరిగణించబడుతున్నప్పటికీ అనైతికంగా, స్వార్థపూరితంగా, అవమానకరంగా, హానికరంగా లేదా పరాయీకరణగా పరిగణించబడే ఏదైనా ఆలోచన, పదం లేదా చర్య పాపం అని పిలువబడుతుంది. ఇక బ్రహ్మహత్య అనే పాపము గురించి తెలుసుకుంటే, భూమిపై ఒక ప్రాణం పుట్టడానికి కారణమైన పరమేశ్వరునికి మాత్రమే ఆ ప్రాణమును హరించి తనలో లయము చేసుకునే హక్కు ఉంటుంది తప్ప మరెవరికి ఆ హక్కు ఉండదు. అలా తోటి మనుష్యులకు ప్రాణహాని కలిగించినప్పుడు ఏర్పడే దోషమే బ్రహ్మహత్యా దోషం. ఈ బ్రహ్మహత్యా దోషము ఏ కారణముల చేతనైనా ఇతరులను హత్య చేయడము లేదా దానికి సమానమైన పాపాలకు పాల్పడడం వలన కలుగుతుంది. ఈ హత్య లేదా బ్రహ్మహత్యా దోషము అనేది తెలిసి కానీ తెలియక కానీ సంభవించవచ్చు. హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృతిః అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. అనగా తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని దహించక మానదు. కాని తెలిసి చేసిన లేదా తెలియక చేసిన పాపములనైనా కూడా హరిర్హరతి అనగా హరించగలిగిన శక్తి కలిగినది జగన్మాత లలితాంబిక. రామాయణ గ్రంథమును పరిశీలించినట్లయితే ఇంద్రుడు మరియు వృత్రుల మధ్య సంఘర్షణ జరిగింది. ఇంద్రుడు వృత్రాసురుని వధించిన తరువాత అతను బ్రహ్మహత్య పాపానికి తత్ఫలితముగా పక్షవాతానికి గురవుతాడు. దేవతలు అశ్వమేధయాగంతో ఇంద్రుని పాప ప్రక్షాళనకు ఏర్పాట్లు చేశారు. రావణుని సంహరించడం ద్వారా కలిగిన బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టడానికి శ్రీరాముడు ఇసుకతో ఒక శివలింగమును చేసి రామేశ్వరం ఆలయంలో ప్రతిష్ఠించాడు. మత్స్య పురాణము వివరించిన ప్రకారము పూర్వము సృష్టికర్త అయిన బ్రహ్మదేవునకు 5 తలలు ఉండేవి. తనకు 5 తలలు ఉన్నాయని, తాను కూడా శివుడంతటి వాడినని అహంకరించిన బ్రహ్మ యొక్క తలల్లో ఒకదానిని తన గోటితో తెంచివేసిన తరువాత శివుడు బ్రహ్మహత్యా పాపానికి గురవుతాడు. బ్రహ్మదేవుని యొక్క పుర్రె ఆయన అరచేతికి అంటుకుంది. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఈశ్వరుడు కాశీకి చేరుకునే వరకు భూమిలో సంచరించి కాశీలో బ్రహ్మహత్యా పాతకము నుండి విముక్తి పొందాడు. స్త్రీహత్య, భ్రూణహత్య, శిశుహత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, గురుపత్ని సాంగత్యము మొదలైన 5 పాపములను పంచమహాపాతకములు అని వ్యవహరిస్తారు. హత్యాది పాపశమని అను నామమునకు అర్థము మనము పైన వివరించుకున్న అనేక విధములైన పాపములను చేసుకుంటూ పోతే జగదీశ్వరి అటువంటి పాపములను పరిహరిస్తూ పోతుంది అని అర్థము కాదు. ఇటువంటి పాపములను శమింప చేసుకోగలమే కాని వాటి నుండి పూర్తిగా ముక్తి పొందడం సాధ్యము కాదు.
పూర్వకాలములో ఇటువంటి పాపముల నుండి ఉపశమనము పొందడానికి కొన్ని మార్గములు నిర్దేశింపబడినాయి. 12 సంవత్సరములు తపస్సు చేయడము, లేదా భిక్షను అర్థిస్తూ జీవనయాత్రను సాగించడము, అశ్వమేధయాగము మొదలైన యాగములను నిర్వహించడము మొదలైనవి వాటిలో ఉన్నాయి. కానీ నేటి కాలమాన పరిస్థితులలో ఇవన్నీ కూడా సాధ్యము కాదు. కాబట్టి తాను చేసిన పాపములకు మనసా వాచా కర్మణ ప్రాయశ్చిత్తపడి దానికి తగిన శిక్షను అనుభవించి మరలా అటువంటి కర్మలకు పాల్పడకుండా సన్మార్గ జీవనుడై ప్రవర్తిస్తే అటువంటి వానికి హత్యాది పాపముల నుండి ఉపశమనము కలిగిస్తుంది. కనుక పరమేశ్వరి హత్యాది పాపశమని అని కీర్తించబడినది. హరిదస్వాది సేవిత, హరితవర్ణము అనగా మరకతము వంటి ఆకుపచ్చ వర్ణము కలిగిన అశ్వములు తన రథమునకు కలిగిన వాడు హరిదస్సుడైన ఇంద్రుడు. అటువంటి హరిదస్సుడైన మహేంద్రునిచే సేవించబడునది, ఆరాధించబడునది అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము హరిదస్వాది సేవిత అన్న నామముతో కీర్తించింది. దేవేంద్రుడే కాక అష్టదిక్పాలకులు, నవగ్రహాది దేవతలు మొదలైన వారందరి చేత కింకరత్వమున చరణారవింద సన్నిధిలో ఆరాధనలు అందుకొనున్నది శ్రీమాత. దీని అర్థము ఇంద్రాది దేవతలు దాస్యభావముతో పరమేశ్వరి యొక్క చరణ సన్నిధిని ఆశ్రయించి ఉంటారు. హస్తి కుంభోత్తుంగకుచ, హస్త అనగా తుండము, తుండము కలది కాబట్టి ఏనుగు హస్తి అని వ్యవహరించబడుచున్నది. అటువంటి ఏనుగు యొక్క శిరోరూపమైన కుంభస్థలము వంటి ఉన్నతమైన కుచములు కలిగిన శ్రీమాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము హస్తి కుంభోత్తుంగ కుచ అనే నామముచే కీర్తించింది. జగన్మాత యొక్క కుచస్థానములు సకల జగత్తుకు మాతృస్థానములై ఈ విశ్వములో చరాచర జీవరాశులకు పోషణకారకములై ఉన్నాయి. ఈ సమస్త సృష్టికి ప్రాణదాతలైన సూర్యచంద్రులు శ్రీమాతకు కుచద్వయముగా అమరి ఉండి సకల జగత్తుకు ప్రాణకారకులగుచున్నారు. మరికొన్ని నామార్థముల వివరణ తదుపరి వీడియోలో.